మనం ఒకటో యోహాను రెండో వచనం. ఆ జీవం ప్రత్యక్షమాయను. చాలండి, చూడండి, ఆ జీవము ప్రత్యక్షమైపోయింది నువ్వు మారు మనసు పొందుకోవడానికి. ఆ జీవము నీ ఎదుటిగాను నా ఎదుటిగాను నిలిచి ఉంది. ఆ జీవాన్ని చూసి, ఆ జీవాన్ని నిదర్శనంగా చేసుకుని, ఆయన యందు మనసు నిలిపి, నువ్వు చీకటిని ప్రేమించకుండా వెలుగుని ఆహ్వానించి ఆ జీవముని మనస్సులో నింపుకుని ఆ జీవం ద్వారా నువ్వు నడిచినప్పుడు నువ్వు మారు మనసు పొందుకుంటావు. చూడండి ఎంత స్పష్టంగా మనకి ఇవ్వబడుతుందంటే, ఆ జీవము ప్రత్యక్షమాయను. మనం తెలియనట్టుగా ఉండొద్దు, మాకు సంబంధం లేనట్టుగా ఉండొద్దు, మేము ఎరగనట్టుగా ఉండొద్దు. నీవు నేను వాక్యాన్ని విన్నాం, నీవు నేను ఆ జీవము మాటలు మన హృదయంలోనికి తేబడ్డాయి. నీకు నాకు ప్రత్యక్షత కలగచేయబడ్డది, నీకు నాకు ఆ వెలుగు ఇవ్వబడ్డది. ఇవ్వబడిన తర్వాత కూడా ఆ వెలుగును చూడలేనట్టుగా నువ్వు చూడొద్దు. దయచేసి చూడొద్దు. నీ మనసు నిలుపు, దయచేసి నీ మనసు నిలుపు. దృష్టి పెట్టి ఆలోచన చేయి. నువ్వు వెలుగుని ప్రేమక చీకటినే ప్రేమించితివి కదా, నువ్వు వెలుగుని ప్రేమించలేకపోయావు కదా. నువ్వు దాని మీద దృష్టి పెట్టద్దు, ఏమీ తెలియని వాడిగా ఉండద్దు. దయచేసి చూడండి 5వ వచనంలో మనం చూస్తే గనక, మేము ఆయన వలన మేము విని మీకు ప్రకటించుచున్న వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, ఆయన ఏమంటున్నాడు పౌలు గారు, మేము విని, యోహాను గారు ఏమంటున్నాడు, మేము విని ప్రకటించుచున్న వర్తమానము ఏమనగా అంటున్నాడు. చూడండి, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. చూడండి, కొద్దిగా కూడా అవకాశం లేదు. ఈరోజు మనుషులు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు 90% దేవుని మీద దృష్టి పెడతారు, ఒక్క 10% ఖాళీ ఇస్తారు చూసారా, ఒక్క 10% ఖాళీ ఇస్తారు చూసారా, ఆ ఖాళీ ఈ 90%ని చీకటితో నింపేస్తుంది. నిజమేది. నువ్వు ఒక్క 10% గ్యాప్ ఇచ్చావు కదా, ఆ 10% గ్యాపే నేనేం చేసింది? చీకటితో నింపేసింది, పాపంతో నింపేసింది. ఆలోచించండి, ఏ పరిస్థితి మధ్యన మనం ఉన్నాము, ఏ పరిస్థితుల్లో మనం నడుచుకుంటున్నాము. అందుకనే అంటున్నాడు ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. 6వ వచనం చదువునాను. ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. చూడండి, మనం ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటే, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటే, చూడండి, మనం క్రైస్తవులు అని చెప్పుకుంటే, మనం చీకటిలో నడిస్తే నికోలీతుల బోధన అనుసరించిన వారం అయిపోతాం. చూడండి, బిలాము బోధకు తగినట్టుగా జీవించిన వారం అయిపోతాం. దయచేసి నడుచుకోవద్దు. దేవుని పిలుపు నీకు, ఇది దేవుని నడిపింపు నీకు. నిన్ను ప్రేమించి వర్తమానం ఇస్తున్నాడు ప్రభు, నిన్ను ఆదరించడానికి ప్రభు వర్తమానం ఇస్తున్నాడు. నువ్వు ఎరుగుతావు క్రీస్తుని, నీకు తెలుసు క్రీస్తు ఆయన పునరుద్ధానుడు, ఆయన జయమిచ్చేవాడు. నువ్వు లేగలేని పరిస్థితుల మధ్య నుంచి, నువ్వు బంధింపబడిన పరిస్థితుల మధ్య నుంచి, నువ్వు చీకటిలో నిలిచి ఉన్న కోపం నుంచి, ఆ భయంకరమైన పాప భూయిష్టమైన జీవితం నుంచి ఆయన పునరుద్ధానాన్ని కలగజేస్తాడు. ఆయన మామూలుగా విడిచిపెట్టడు. నిజం, మరుగైపోయిన చీకటి అంతటిలో నుంచి నీకు పునరుద్ధానం తేబడుతుంది. నువ్వు వెలుగులోనికి ప్రవేశిస్తావు.
నువ్వు వెలుగులోనికి ప్రవేశిస్తావు, నువ్వు నూతన పరచబడతావు. నిన్ను చూసిన వారు ఇతనేనా అంటారు. నిన్ను చూసిన వారు నీ ముఖంలో కొత్త ధనాన్ని చూడగలుగుతారు, కొత్త స్వభావాన్ని చూడగలుగుతారు, కొత్త పేరును చూడగలుగుతారు. ఆ నడిపింపు ప్రభు నీకు ఇస్తాడు. ఆ నడిపింపు ప్రభు నీకు ఇస్తాడు. నీ దేవుడు నా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన ఎంత మహిమగల దేవుడు చూడండి. నిన్ను నన్ను ప్రేమించినాడు. 6వ వచనం మనం మళ్ళీ చదువుదాం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపుకుందుము. అయితే చదువునాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూడండి, ఇప్పుడు ఎవరు మనకు మారు మనసు ఇస్తారు? చూడండి, ఎవరు మనకు మారు మనసు ఇస్తాడు? ఆయన ఏమంటున్నాడు? అయితే ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను. అన్యోన్య సహవాసము ప్రతి క్షణము, ప్రతి నిమిషము నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు సన్నిధిలో గడుపుతూ ఆయన ప్రేమిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యంలో నీ మనసు నిలుపుతూ ఏదైతే నీకు వ్యక్తిగతంగా దేవుడు బోధిస్తున్నాడు, వ్యక్తిగతంగా నిన్ను సంధిస్తున్నాడు, ఏ పాపాన్నైతే నీకు చూపిస్తున్నాడో ఆ పాపంలో ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు మనసు నిలిపి నువ్వు వెళితే ఆయన రక్తము నిన్ను ప్రతి పాపము నుంచి విడిపించేస్తుంది. ఎంత సులువో చూడండి, ఎంత సులువో చూడండి. ఈరోజు అది చూడండి, ఎలాంటి ప్రక్రియ దేవుడు తెరిచాడు. తిన్ననైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, తిన్ననైన మార్గాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? నాకు ఇది కుదరదు అని చెప్తున్నామా? నేను వెళ్ళలేను అని చెప్తావా? దయచేసి అన్నడు అలా చెప్పద్దు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎంతగా కోరుకుంటున్నాడు తెలుసా? ఎంతగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మనం చూస్తే కనుక 2వ అధ్యాయం చూస్తే 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. చూడండి, జయించువానికి మరుగైన మన్నాను భుజించునిద్దును అంటున్నాడు. చూడండి, చాలండి. చూడండి, ఇప్పుడు ఏమిస్తాడంట? మరుగైన మన్నాన్ని ఇస్తాడు దేవుడు నీకు. ఎలాంటి ఆహారం ఇస్తాడంటే దేవదూతలు భుజించే ఆహారం నీకు ఇస్తాడు. చూడండి, రాయల్ ఫీస్ట్. దేవదూతలు ఏదైతే ఆహారం ఇస్తాడో జయించువానికి మరుగైన మన్నాన్ని ఇస్తాడు దేవుడు. సామాన్యమైన విషయం కాదు అది. గొప్ప పోషణ నీకు కలుగుతుంది. గొప్ప పోషణ ఎవ్వరూ చూడలేనట్టుగా నీ హృదయాన్ని బలపరుస్తూ, నీ ఎముకలను బలపరుస్తూ, నీ ఆత్మను బలపరుస్తూ, నిన్ను శుద్ధీకరిస్తూ మరుగైన మన్నానికి ఇవ్వబడుతుంది. సమాధానకరమైన మన్నానికి ఇవ్వబడుతుంది. నువ్వు తృప్తిపరచబడిపోతావు, కన్నీటితో నింపబడతావు, పశ్చాత్తాపంతో నింపబడతావు. ఆత్మలో నీ మనసు సంతోషిస్తూ ఉల్లసిస్తూ దేవుని స్తుతిస్తుంది. చూడండి, దేవుని స్తుతిస్తుంది. అది ప్రభు ఇస్తాడు నీకు ఈరోజు. ఎంత గొప్ప పరిస్థితిని దేవుడు కల్పిస్తుంది. నెక్స్ట్ చదువు నాన్న. మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉండును. పొందిన వానికే కానీ మరి ఎవ్వరికి తెలియదు. కొత్త రాతిని ఇస్తాడు, ఎవ్వరు చూడలేని ఒక రాయిని చూపిస్తాడు ప్రభు. దాని మీద నీ పేరు ఉంటుంది. అది నీకే తెలుస్తుంది. నీ మనసు ఎలా ఉంటుందంటే పరిమళింపబడి ఉంటుంది, సువాసనతో నింపబడి ఉంటావు. కావాలా అలాంటి జీవితం? ఆహ్వానిస్తావా నీ దేవుణ్ణి అలాంటి జీవితం కొరకు?
అన్యోన్య సహవాసం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ప్రభు నీకు అప్పుడు నీకు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం.